Welcome to International Delhi Public School, Cherkupalli, a beacon of innovative and excellence-driven education. Our air-conditioned classrooms feature digital smart boards for a cutting-edge learning experience, complemented by a low student-teacher ratio of 20:1 to ensure personalized attention. We excel in integrated IIT, NEET and Olympiad training, supported by our diverse and expert faculty from across India. Our campus boasts state-of-the-art labs, an indoor sports arena, an extensive array of outdoor activities, a unique ISRO-certified space lab, and AP's first 18-course mini golf. We are also home to a dynamic activity corner for arts and wellness, recognized as India's best CBSE school with the Indian Education Excellence Award. We are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact International Delhi Public School, Aripalli Road, Ponnapalli Village, Cherkupalli Mandal, Bapatla District, Andhra Pradesh. Contact 7702-172-162, 7799-797931, 7799-797932. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనలో భాగంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కొరకు ప్రభుత్వమే అన్ని సమకూరుస్తుందని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి తెలిపారు. బాపట్ల మండలం తూర్పు బాపట్ల కొండబొట్లపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాల పక్కన ఏర్పాటు చేయనున్న MSMEFC చిన్న, మధ్య తరహా పరిశ్రమల ప్లాంటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ వెంకటమురళి, బాపట్ల శాసనసభ్యులు వేఎస్ నరేంద్రవర్మ కలిసి శనివారం భూమి పూజ చేశారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. బ్రదర్ కొంచెం వెనక్కి రండి. ఫోటో తీసుకున్నారు. అంతా కావాల్సిన అంతా జరిగిపోయింది. అందరికీ మీకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. కొల్లుగొట్ల గ్రామంలో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ కలిసి అవగాహన సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ప్రతి నియోజకవర్గంలో ఇది పెడుతున్నారు. ఎందుకంటే ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వాలి, ధాన్యాలు నిల్వ పెట్టుకోవాలి. పెద్ద పెద్ద గోడౌన్స్, మార్కెట్ యార్డులో పెద్ద పెద్ద రైతులు నిల్వ పెడతారు. కానీ చిన్నోళ్ళ పరిస్థితి ప్రతి చిన్నదానికి అధికారుల దగ్గరికి వెళ్లకుండా. బాపట్ల జిల్లా పరచూరి మండలం తిమ్మరాజుపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మాటూరు నుండి పరచూరి మీదుగా గ్రానైట్ పలకలతో గుంటూరుకి వెళుతున్న లారీ తిమ్మరాజుపాలెం వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ తో సహా లారీ క్యాబిన్ లో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు పాలపర్తి శ్రీను, తాళ్లూరి ప్రభుదాస్, తమ్ములూరి సురేంద్ర మాటూరుకి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. లారీ డ్రైవర్ రోడ్డు క్రాస్ చేసేందుకు సడన్ బ్రేక్ వేయడంతో ప్రమాదం సంబంధించినట్లుగా డీఎస్పీ రామాంజనుడు తెలిపారు. బోల్తా పడిన లారీని క్రేన్ సాయంతో పైకి లేపి పలకల కింద చిక్కుకుపోయిన మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వస్తుంది కదమ్మా. సుమారు 3:30 గంటల ప్రాంతంలో ఆర్తూరు నుంచి గుంటూరు తీసుకెళ్తున్నటువంటి గ్రానైట్ లోడ్ లారీ ఐషర్ బండి షేక్ మస్తాన్ వలీ అనే అతను డ్రైవర్ కమ్ ఓనర్. అతను ఈ తిమ్మరాజుపాలెం పర్చూరు మధ్య రోడ్డు క్రాసింగ్ టైంలో సడన్ బ్రేక్ అప్లై చేయడం వల్ల బండి కంట్రోల్ తప్పి టచ్లో ఉంది. దీంతో దానిలో ఉన్నటువంటి 3 కూలీలు ప్రాణాలు కోల్పోవడం, డ్రైవర్తో పాటు ముందున్నటువంటి క్యాబిన్లో ఉన్నటువంటి పాలేటి రమేష్ వాళ్ళిద్దరు కూడా సర్వైవ్ అయ్యారు. ఈ పాలేటి సీను, తమ్ములూరి సురేంద్ర, తాళ్ళూరి ప్రభుదాస్ అనే వాళ్ళు 3 కూడా ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తుంది. ఈ గ్రానైట్ బండల కింద వాళ్ళ బాడీస్ అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా గ్రానైట్ షిఫ్ట్ చేసి ఆ బాడీని పంచనామా నిమిత్తం పంపించడం జరుగుతుంది. ఉమ్మడి కార్యక్రమాలతో గ్రామాభివృద్ధికి దాతలకు ప్రసిద్ధి చెందిన గ్రామం గోవాడ గ్రామం అని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. గత నెల 13వ తేదీన బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండల పరిధిలోని గోవాడ గ్రామానికి చెందిన ప్రముఖ అంతరిక్ష పరికరాల సరఫరా చేస్తున్న టెక్నాలజీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పావులూరి సుబ్బారావు తల్లిదండ్రులు శివరామకృష్ణయ్య ఆమెమ్మ జ్ఞాపకార్థం ఎన్టీఆర్ కమ్యూనిటీ భవనంలో చెరుకుపల్లి మండల పరిధిలోని గూడవల్లికి చెందిన ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించి 322 మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో 50 సంవత్సరాల పైబడిన 182 మందికి పావులూరి సుబ్బారావు ఆర్థిక సహకారంతో ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేశారు. చదువులు కాదు, ఇంకోటి ఒక మంచి పని కోసం ముందుకు వెళ్ళేటట్టుగా ఉంటే బాగుంటుంది. అది ఈరోజు ఆయన రాలేదు, ఆయన చెప్పాల్సిన అవసరం. ఆయనని సన్మానిస్తున్న ఉద్దేశంతో 44 అల్లంశెట్టి నాగేశ్వరరావు గారు ముందు చెబుతున్న 10 మంది కావు రాయమ్మ ఆలపాటి వెంకట సుబ్బమ్మ 85 షేక్ లాల్వి వాళ్ళకంతా డిలే అవుతుంది. వాళ్ళకి ఇప్పుడు సరిగా ఉంటే ఇప్పుడు వాళ్ళకి టైం లిమిటేషన్ లేదు, వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు. ఎప్పుడైనా వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ పేరు చెప్పేసి ఆపరేషన్ చేయించుకోవచ్చు అన్నమాట ఎవరైనా సరే. సో అలా కాకుండా మిగిలిన మీకు ఏమన్నా డౌట్స్ ఏమన్నా కావాలంటే మనకు సరదాగా చెప్తారు. ఈ కార్యక్రమంలో ఎల్వి ప్రసాద్ గారి తరఫున సరదాగా ఫస్ట్ నుంచి మాతో ఉంటూ అన్ని కార్యక్రమాలు ముందుండి చేతులబాదుగా ఉంటూ చక్కగా సహకరించి చేశారు. ఈరోజు తన ఒక్కటే అక్కడి నుంచి వాళ్ళ కొలిక్తో తను వచ్చి ఎన్ని అరేంజ్మెంట్స్ చేసింది. ఈ కార్యక్రమాన్ని పావులూరి సుబ్బారావు గారు
అందరికి తెలిసే ఉంటుంది. మన పావులూరి శరామకృష్ణయ్య అమ్మమ్మల మిత్రుడు ఆయన ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఖర్చు 1,50,000 ఖర్చు ఆయనే పెట్టారు. మేమంతా మళ్ళీ ఇక్కడ కార్యకర్తలు కాదు, ఒక కావుల్లో జరిగినటువంటి క్యాంపు ఈ మండలంలో ఎల్వి ప్రసాద్ గారి హాస్పిటల్ పెట్టిన తర్వాత ఇంత పెద్ద క్యాంపు జరిగింది ప్రాంతంలో ఎప్పుడూ లేదు. మరి ఇటువంటి క్యాంపు జరిగి 182 మందికి కలగోడు. ముందు 60 సంవత్సరాలే అనుకున్నారు, తర్వాత 50 సంవత్సరాల పైన అన్నారు. తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల గ్రామాల వారికి కూడా మరి దీంట్లో మరి కలగోడు ఇవ్వటం. మరి దీనికి ప్రముఖంగా పావులూరు సుబ్బారావు గారు, వారి తల్లి గారు, తండ్రి గారు శివరామకృష్ణ గారు, అమ్మ గారి పేరు మీదుగా ఇవ్వటం చాలా సంతోషకరం. మరి ఇందాక ఈ తండ్రికి కూడా కార్యక్రమం అంటే ఆయన హైదరాబాద్లో ఉండి పాపం వారి సంపాదించి సొంత గ్రామం కాబట్టి ఇవ్వాలనే ఉద్దేశంలో ఇచ్చారు. కానీ దాన్ని సద్వినియోగం చేసింది ఉప్పుల సాంబశివరావు గారు. ఉప్పుల సాంబశివరావు గారు కూడా గ్రామానికి ఏం చేస్తే బాగుంటుంది అని ఎప్పుడు తగతగలాడుతుంటారు. వారికి మరి మద్దతుగా మన అల్లంశెట్టి సాంబశివరావు గారు, మధు గారు, భాను గారు, పెద్దలైన రంగారావు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ మండల కేంద్రం అమర్తులూరులోని ఆర్యవైశ్య కళ్యాణ మండలంలో వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తి చేసుకోవాల్సిన అవసరం మనందరిపై ఉందన్నారు. కుటుంబ సాధికార సారథులను మనం నియమించుకున్నాము. ఇప్పుడు బూతుల కమిటీలు, గ్రామ కమిటీలను పూర్తి చేసుకోవాలన్నారు. అలాగే యూనిట్ క్లస్టర్లు, కో కన్వీనర్లను నియమించుకోవాలన్నారు. ఏర్పాటు చేయడంలో వీళ్ళందరూ ఇచ్చారు. కాకపోతే చాలా కాలం అనుకున్న దాన్ని కొన్ని గ్రామాల్లో నాంచి ఇబ్బంది పెట్టారు. సరే, ఏదైనా రెండు కూడా పూర్తయింది దాదాపు. ఇది ఇప్పుడు 2వ గతంలో ఎన్నికలు ఏర్పాటు చేస్తున్నాము. పూర్తి చూస్తాం, పూర్తి కలగాలి యూనిట్, అదేవిధంగా క్లస్టర్ యూనిట్ పూర్తి పటిష్టంగా ఈ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలనేది పార్టీ ఆలోచన, నారా లోకేష్ గారి ఆలోచన. దీనితో గుర్తు యూనిట్ క్లస్టర్తో పాటు పార్టీ కమిటీ యథావిధిగా పార్టీ మార్పులు చేస్తూ జరుగుతుంది ఎన్నికలు. కాబట్టి దానికి అనుకూలంగా మీరు మరొకసారి గ్రామంలో కూర్చొని వీటిని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే మొత్తం 2 గంటల్లో ప్రక్రియ చూడడానికి తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరూ కూడా వివాదాలు పోకుండా, సామర్థ్యం పోకుండా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారని చెప్పి నేను ఆశిస్తూ మరి ఈ కార్యక్రమం మొదలవడాలని చెప్పి తెలియజేస్తూ అటుపల్లి 44 కోడితాడు 7 సంవత్సరాలు ఖచ్చితంగా అయింది. ఈ పేరు, మెంబర్షిప్ ఐడి, మొబైల్ నెంబరు, క్యాష్ కన్నా మొబైల్ కూడా రాయండి. రాస్తూ ఆ సొంత రాయండి. పక్కన రాజకీయాలు అదే ప్రాంతంలో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ ఒక్కొక్కరు ఉంటారు. ఆర్గనైజింగ్ సెక్రటరీలు ఉంటారు. సెక్రటరీలు ఉంటూ ప్రజలు మొత్తం 10 మందితో కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవాలి. ఇందులో 50% పైన తగ్గదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలు ఉండాలి. ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో మొత్తం మీద ఒక మహిళను పెట్టి చూడాలి. ఖచ్చితంగా పెట్టాలి. ఈ మెంబర్షిప్ కేంద్రంలో ఉన్నామని పెట్టాలి. అది క్లియర్ గా చూసుకొని ఏ గ్రామానికి వాడు పక్కన కూర్చోవలసిందిగా కోరుతాను.
బాపట్ల జిల్లా చెరుగుపల్లి మండలం వ్యవసాయ యంత్రీకరణ పథకం SMAM 2024-25 ద్వారా శనివారం చెరుగుపల్లి మండలం రైతు సోదరులకు రేపల్లి నియోజకవర్గ స్థాయి రైతులకు 75 లక్షల రూపాయలు విలువ చేసే వ్యవసాయ యంత్రీకరణ పరికరాలను రాష్ట్ర రెవెన్యూ స్టాంపు శాఖ మంత్రి వర్యులు అనగాని సత్యప్రసాద్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ ముందుగా దేశ రక్షణ కోసం పాకిస్తాన్ కాల్పుల్లో మురళీ నాయక్ వీరమరణం పొందడం బాధాకరంగా ఉందని అన్నారు. మురళీ నాయక్ వీరమరణం తెలుగు ప్రజలకే కాక దేశ ప్రజలకు కూడా స్ఫూర్తిదాయకమని అన్నారు. రామలక్ష్మి కనపడలేదు. టైంకి 6 లక్షలతో అలా క్యాంటీన్లన్నీ కూడా రాష్ట్రంలో పైసలకు ఓపెన్ చేశారు. రాబోయే రోజులు తప్పకుండా మనం చెరువుల్లో కూడా ఇంకోటి చేయబోతా ఉన్నాం. దానికి కూడా స్థలం చూస్తా ఉన్నాం అని చెప్పేసి తెలియజేసుకుంటాను. అంటే ఒక పాజిటివ్ మోడ్ లో తప్పకుండా ఈ నెలకే ఈ నెలాఖరుకు బిఫోర్ నెక్స్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ దగ్గర స్టార్ట్ అయ్యే లోపలే తల్లికి ఎంతమంది పిల్లలు అంతమంది పిల్లలకు 15,000 రూపాయలు చొప్పున ఇస్తాను చెప్పాము. తప్పకుండా ఇచ్చిన తర్వాతే నెక్స్ట్ స్టార్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తాము. అలాగే రైతులకు కూడా ఏదైతే ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఇస్తామని చెప్పాము అది కూడా మొట్టమొదటి విడత ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తారో ఈ నెల దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం యొక్క షేర్ కూడా కలిపి వారి ఖాతాలో వేసే బాధ్యత ఈ కూడా ప్రభుత్వం తీసుకుని తెలియజేస్తాము. అంటే ఎంత ఇబ్బంది ఉన్నప్పుడు తప్పకుండా చెప్పే ప్రతి ఒక్క మాట నిలబెట్టుకునే దిశగా కూడా చూస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో టీచర్లు ఎంతమంది ఉన్నారో 80% టీచర్లు ఉద్యోగాలు తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. గతంలో సోమేశ్వరి నందమూరి తారక రామారావు అవ్వచ్చు, లేదా చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, ఎవరైనప్పుడు కూడా పోలీసులు హయాంలో 80% టీచర్లకి ఉద్యోగాలు కల్పించారు. ఈ రోజు కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత 16,000 పైచిలకు ఉద్యోగాలకి మేము పిలిపించాం. అలాగే పెట్టుబడులు కూడా మీరు చెప్పే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. బాపట్ల జిల్లా చెరుగుపల్లి ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగిన సంఘటన చెరుగుపల్లిలో శనివారం చోటు చేసుకుంది. రేపల్లి డిపోకు చెందిన AP 07Z0492 నెంబర్ గల ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు గుంటూరు నుండి రేపల్లి వెళ్తూ చెరుగుపల్లిలో ఆగింది. చెరుగుపల్లిలో ప్రయాణికులు కిందకు దిగే సమయంలో అకస్మాత్తుగా బస్సుల నుంచి దట్టమైన పొగతో పాటు మంటలు చెలరేగడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. మహిళలు కిటికీల నుంచి బయటకు దూకడంతో పెను ప్రమాదం తప్పింది. నీళ్ళు కాదు అది ఇసుకపోయాల్సిందే. ఇసుకపోయాల్సిందే. తెలుగుదేశం పార్టీ గ్రామ పార్టీల కార్యవర్గాలను త్వరితగతిన పూర్తి చేసి అందజేయాలని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు తెలియజేశారు. శనివారం స్థానిక లక్ష్మీ గణపతి కళ్యాణ మండపంలో మండల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ ఆదేశాల మేరకు గ్రామ కమిటీల ఏర్పాటు, అదేవిధంగా క్లస్టర్ కన్వీనర్, కో కన్వీనర్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు మండల పార్టీ అధ్యక్షులు దండే సుబ్బారావు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబు, క్లస్టర్ ఇన్ఛార్జీలు షేక్ ఆనిఫ్, దాది లక్ష్మణరావు, అమ్మిశెట్టి కిషోర్, ఉక్కుర్తి నాగయ్య, మన్నెపసి, దుప్పలపూడి సుధాకర్, వట్టిప్రోలు యోబు, రవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గతంలో ఉన్న
సిస్టమ్ బూత్ కన్వీనర్ బూత్ కన్వీనర్కి తోడు ఇంకొక కో కన్వీనర్ ఇద్దరు మళ్ళీ బూత్ ఉపన్యాసం ఉన్నాం. ఇప్పుడు ఇద్దరు పెడతాం కో కన్వీనర్. అదేవిధంగా యూనిట్ ఇన్ఛార్జ్ ఒకరు, కో ఇన్ఛార్జ్ ఇంకొకరు, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఒకరు, దానికి తోడు ఇంకొకరు. ఈ విధమైనటువంటి వ్యవస్థ వస్తుంది. ఆ తర్వాత గ్రామ కార్యవర్గం మీ అందరూ తెలిసిందే. గ్రామ పార్టీ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, ఒక్కొక్కదానికి ఒక్కొక్క ఉంటారు. ఆర్గనైజింగ్ సెక్రటరీలు, కార్యనిర్వాహక కార్యదర్శులు ముగ్గురు, కార్యదర్శులు ముగ్గురు, 5 9 మంది, ఒక్కో శాఖ 10 మందితో గ్రామ కార్యవర్గం ఉంటాయి. దాన్ని ఏర్పాటు చేసుకోవాలి. రీఫండ్ వస్తున్నారు. బూత్ కమిటీ, బూత్ కన్వీనరు, కో కన్వీనరు, యూనిట్ కన్వీనరు, కో కన్వీనరు, గ్రామ కార్యవర్గం అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కార్యనిర్వాహక కార్యదర్శులు ముగ్గురు, కార్యదర్శులు ముగ్గురు, ఒక్కో శాఖ 10 మందితో గ్రామ కార్యవర్గం. ఆ తర్వాత మండల కార్యవర్గం, జిల్లా కార్యవర్గానికి మన నియోజకవర్గానికి పంపిస్తాం. మండల కార్యవర్గం ఏర్పాటు చేసుకుంటాం. దీనికి సంబంధించి మీరు స్ట్రక్చర్ ఇప్పుడే నాకు తయారు చేసేవారు. నిన్నటి నుంచి నేను సాయంత్రం పట్టుకోవడం గ్రామానికి సంబంధించి ఈ వ్యవస్థ అంతా నిర్మాణం చేస్తాం. ఈ రోజు ఉదయం అమర్పూరు మండలం ఈ కూడా మీ మండలానికి వచ్చాం. ఇప్పుడే మీరు ఈ గ్రామాల నుంచి మీరు డివైడ్ అయిపోయి గ్రూపులుగా కూర్చొని ఇప్పుడే ఒక గంటలో అన్ని తయారు చేసి నాకు అందించాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి కూర్చోండి, ఎందుకు చెప్తారు ఎటువంటి కూర్చోండి. వినకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం బొల్లాపల్లిలో ఎంఎస్ఎంఈ పార్కు నిర్మాణానికి తెలుగుదేశం ప్రభుత్వం పార్లమెంటరీ పార్టీ నేత నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు శంకుస్థాపన చేశారు. మొత్తం 70 ఎకరాల్లో 7 కోట్లతో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు కానుంది. ఈ సందర్భంగా లావు శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, తద్వారా వేలాది మందికి ఉపాధి కల్పించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. బొల్లాపల్లిలో ఏర్పాటు చేస్తున్న ఎంఎస్ఎంఈ పార్కు ఈ ప్రాంత ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందని లావు శ్రీకృష్ణ దేవరాయలు విశ్వాసం వ్యక్తం చేశారు. అనంతరం చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో భాగంగా 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు నెలకొల్పుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఎలక్షన్ సమయంలో హామీ ఇచ్చామో ఒక్కొక్కటి కూడా చేసుకుంటూ వస్తా ఉన్నాం. దాంట్లో మొదటిది పెన్షన్ కార్యక్రమం ఏదైతే ఉందో అది చేయడం జరిగింది. రెండవది దీపం పథకం కింద గ్యాస్ కూడా ఇవ్వడం జరిగింది. మూడవది ఏదైతే మనం ఆ రోజు చెప్పాము, ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ కూడా 15,000 రూపాయలు స్కూల్కి వెళ్ళడానికి ఫీజు ఇస్తామని చెప్పడం జరిగింది. అది కూడా ఇంకొక నెల స్కూల్ స్టార్ట్ అయ్యేటప్పటికి మొదటి విడత అది కూడా రిలీజ్ చేసే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ఇది సంక్షేమ పరంగా చేయబోతా ఉంది. ఇవి ఒక్కొక్కటి చేసుకుంటా పోతా ఉన్నాం. తెలుసు మీ అందరికీ ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందని. ఎలా ఉన్నా కూడా ఇచ్చిన హామీ అన్ని కూడా నెరవేర్చాలనే ఉద్దేశంతో ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. దానికి మీరందరూ కూడా ఓపికగానే ఉంటా ఉన్నారు. మీరు కూడా సమన్వయం పాటిస్తూనే ఉన్నారు. మీరు కూడా అర్థం చేసుకున్నారు పరిస్థితి, ఆర్థిక పరిస్థితి కొద్దిగా మరి అప్పుల పాలై ఉంది రాష్ట్రం. కాబట్టి మనం కూడా అర్థం చేసుకోవాలని చెప్పి మీరు కూడా అంతే వెళ్తా ఉన్నారు. వీటన్నిటితో పాటుగా ధాన్యం కోయే దగ్గర కానీ వీటి దగ్గర కూడా ఎక్కడ కూడా వెనుకడుగు వేయకుండా అన్ని కొంటనే ఉన్నాం. ఇంకా టార్గెట్లు ఇచ్చి కూడా కొనమని చెప్తా ఉన్నారు. ఇంకా ఎవరైనా ఇక్కడ అంటే ధాన్యం పెద్దగా ఉండదు కాబట్టి మీకు మిగతా దగ్గర చేస్తా ఉన్నారు. వీటన్నిటితో ఇవన్నీ ఒకటి సంక్షేమ పరంగా అభివృద్ధి కూడా చేయాలి. కేవలం సంక్షేమమే చేస్తే మీ అందరూ చూసారు పోయినసారి ఏమైంది. ఈ ఎంఎస్ఎంఈ పార్కులు ఎందుకు పెడతారంటే చిన్న పరిశ్రమలు పెట్టుకుంటే ఈ రోజు ఉన్న పెద్ద పారిశ్రామికవేత్తలు కూడా చిన్న పరిశ్రమ పెట్టి సక్సెస్ అయ్యి డబ్బులు సంపాదించి మళ్ళీ దాన్ని కొంచెం పెద్ద పరిశ్రమ పెట్టుకొని మైక్రో తర్వాత మధ్యతరగతి పరిశ్రమ దాన్ని సక్సెస్ అయినాక ఇంకొంచెం పెద్ద పరిశ్రమ ఇలా పెట్టుకుంటూ సక్సెస్ అయ్యి ముందు లక్షలతో మిగిలిన వ్యాపారం కోట్లతోటి, తర్వాత 100 కోట్లతోటి, తర్వాత 1000 కోట్లతో
వ్యాపారం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా మన ప్రాంతంలో ఇక్కడ స్థానికంగా మరి భవిష్యత్తులో ఫ్రూట్స్ బాగా, పండ్ల పరిశ్రమలు, పండ్ల తోటలు బాగా వచ్చే అవకాశం ఉంది. ఈ పండ్ల తోటల నుండి పెట్టేటువంటి పరిశ్రమలు పెడితే లాభసాటిగా ఉంటాయి. అదే విధంగా మీరు కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి. మన బిజినెస్ మీరు కూడా పక్క రాష్ట్రాల్లో, మన రాష్ట్రంలో ఒక టూర్కి వెళ్ళి, మీకు టూర్కి ఏదైనా కావాలంటే ప్రభుత్వం ద్వారా కానీ, అవసరం శివశక్తి ఫౌండేషన్ ద్వారా కానీ మేము దానికి కావాల్సినటువంటి ప్రోత్సాహాన్ని ఇస్తాం. వెళ్ళి లాభసాటిగా ఉండేటువంటి వ్యాపారాలు గుర్తించి చిన్న చిన్న యువ పారిశ్రామికవేత్తలు చెప్తే తక్కువ పెట్టుబడితో వ్యాపారాలు చేసుకునేవి. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం గురించి అవగాహన కల్పించి వినకొండ నియోజకవర్గంలో ప్రతి ఇంటిని సోలార్ వెలుగులతో నింపాలని రాష్ట్ర శాసనసభ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అధికారులను ఆదేశించారు. స్థానిక వై కన్వెన్షన్ హాల్ నందు వినకొండ నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, జిల్లా కలెక్టర్ పి అరుణబాబు, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, డీసీసీబీ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు, డిఎఫ్ఓ కృష్ణప్రియ, ఆర్డీఓ మధులత తదితరులు పాల్గొన్నారు. డ్రింకింగ్ వాటర్ సంబంధించిన అన్ని 70 స్కీమ్స్ ఉన్నాయి. వీటి గురించి మనం ఎప్పుడు ఎక్కడ ఎవరు మాట్లాడలేదు. వీటికి అవగాహన ఒక్కొక్క స్కీమ్ చూడండి, దాదాపు 15,000 కోట్లు 20,000 కోట్లు బడ్జెట్ ఉంది. గడిచిన 5 సంవత్సరాల్లో 19 నుంచి 24 దాకా దీంట్లో ఈ 70 స్కీమ్స్ లో ₹1 మనం దావా తీసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఒక నెగ్లిజిబుల్ డబ్బులు తీసుకున్నానంటే అసలు వాళ్ళు డైవర్ట్ చేయడం జరిగింది. ఎందుకు నేను చెప్తా ఉన్నానంటే మీరు ఒకసారి చదివి ఒక 2 రోజుల్లో వస్తారా, 3 రోజులు వస్తారా, 6 రోజుల్లో వస్తారా, మనం మన జిల్లాలో నుంచి మనం ఏం ప్రపోజ్ చేయించాలనే ప్రాంతం మీరు వస్తే మంచిది. అది మీరు అబ్జర్వ్ చేయాలి. గుడ్ ఎక్సైజ్, మంచి ఎక్సైజ్ అవుతుంది. మీరు ఐడెంటిఫై చేయండి. రాకెట్ సైన్స్ కూడా అర్థం కాదే కాదు, అందరూ సీనియర్స్ కాబట్టి ఈజీగా అర్థం అవుతుంది. ఆ స్కీమ్ యొక్క డీటెయిల్స్ ఉన్నాయి. ఒకసారి దాని లింక్ మీద కొట్టి దానికి లింక్ ఉంది. మీరు చేసినా కానీ మీకు సాఫ్ట్వేర్ లింక్ పెట్టాం, మళ్ళీ మీరు ఎక్కడానికి ఇబ్బంది అవుతుంది. మీరు దానికి వెళ్ళి లింక్ క్లిక్ చేస్తే ఆ స్కీమ్ యొక్క డీటెయిల్స్ వస్తాయి. ఆ డీటెయిల్స్ తీసుకుని మన జిల్లాలో మనం ఏం ప్రపోజ్ చేయొచ్చు అనేది మీరు ప్లాన్ కరండి. ఉదాహరణకు మనం కోఆపరేటివ్ సొసైటీస్ కింద ఏం చేసామంటే, కోఆపరేటివ్ సొసైటీస్ కింద అగ్రికల్చర్ ఇన్ఫ్రా ఫండ్ ఉంది. అగ్రికల్చర్ ఇన్ఫ్రా ఫండ్ అనేది మార్కెట్ యార్డ్స్ అయితే 6% ఇస్తారు. పంప్ సెట్ల దగ్గర నుండి భవిష్యత్తులో అన్ని కూడా సోలార్ జనరేషన్ వెళ్తాం. భవిష్యత్తులో కార్లు, మోటార్ సైకిల్స్ కూడా సోలార్ మీద పవర్ మీద వెళ్ళేటువంటి పరిస్థితులు వస్తాయి భవిష్యత్తులో. ముఖ్యంగా ఇంటి మీద సోలార్ ప్యానల్స్ పెట్టి, బీసీలు కూడా 95,000 సబ్సిడీ ఇస్తున్నారు కాబట్టి పెట్టండి. ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానల్ ఉంటే మనకు కరెంట్ బిల్లు ఉచితంగా వస్తుంది. లైఫ్ లాంగ్ 20 ఏళ్ళు కరెంట్ బిల్లు కట్టక్కర్లా. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సుకుంటున్నా. ముఖ్యంగా ఎన్డీఏ నాయకులు అందరూ ప్రతి గ్రామంలో బాధ్యత తీసుకొని దీన్ని విస్తృత ప్రచారం చేసి ముందుకొచ్చి మీరందరూ కూడా పెట్టాల్సిందిగా కోరుతున్నా. నేను, ఎంపీ గారు, నక్కర్ గారు అందరూ కూడా మా ఇంటి మీద కూడా సోలార్ ప్యానల్స్ పెట్టిస్తున్నాము. మీరు కూడా అందరూ ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానల్స్ పెట్టాల్సిందిగా. దీనివల్ల ప్రతి కుటుంబానికి బెనిఫిట్, ప్రతి కుటుంబానికి లాభం. ప్రభుత్వం సబ్సిడీ ఏమో ప్రభుత్వానికి, బెనిఫిట్ ఏమో ప్రతి కుటుంబానికి. దీన్ని వెంటనే సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరికి విజ్ఞప్తి చేస్తాం. టార్గెట్ 150 పూర్తి చేయాలి. ఆ బ్యాకర్స్ కూడా ఒకసారి పిలిచి మాట్లాడతాము, కోఆర్డినేట్ చేయండి. అంటే 35% సబ్సిడీ వస్తుందండి ప్రధానమంత్రి గారి. ఆపద అవసరంలో ఉన్న వారికి లంచం అన్నమాటకు తావు లేకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వేగంగా సాయం అందుతుందన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ వినకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. వినకొండలోని తన కార్యాలయంలో శనివారం చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. నియోజకవర్గ పరిధిలోని 63 మంది లబ్ధిదారులకు 58
11,530 విలువైన చెక్కులు అందించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అడిగిన ప్రతి ఒక్కరికి లేదనకుండా సాయం చేస్తున్నామన్నారు. ఎంతో మానవత దృక్పథంతో ఆలోచిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎంఆర్ఎఫ్ కు వినతులను వీలైనంత వేగంగా పరిష్కరించాలని పదే పదే సూచిస్తున్నారని అన్నారు. అని సంతకాలు పెడతారు, అధికారులు ఎవరు ఫోన్ చేసి పెడతారు. ఏమైందమ్మా, ఆరోగ్యం ఏమైంది? అవునా, ఓకే. చూడు, బాగానే నడుస్తున్నావా? అభినందనలయ్యా. ఏం ఆపరేషన్ చేయించుకున్నావు? అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, హాస్పిటల్ ఖర్చులు అయినప్పుడు, లేదా ఇప్పుడు హాస్పిటల్ ఇప్పుడు ఆపరేషన్ కావాల్సినటువంటి వాళ్ళు అనేక మంది చంద్రబాబు గారికి సీఎం రిలీఫ్ ఫండ్ కి దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది. మరి వాళ్ళందరినీ కూడా మన పార్టీ ఆఫీస్ నుండి, మన గవర్నమెంట్ చీఫ్ విప్ కార్యాలయం నుండి అందరికీ సిఫార్సు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు రికమెండ్ చేయడం జరిగింది. పెట్టిన ప్రతి ఒక్కటి కాదనకుండా మరి చంద్రబాబు గారు ఇస్తున్నారు. మరి ఇప్పటికి చాలా మందికి ఇచ్చారు. ఈ రోజు 59 మందికి చెక్కులు ఇవ్వడం జరిగింది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాం. చంద్రబాబు గారికి, మన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక నమస్కారం. అలాగే ఆపరేషన్లకు ముందు 4 LOCలు, అంటే ఆపరేషన్ చేయించుకునే ముందే ఆర్థిక ఇబ్బంది ఉంటుంది, బిల్లులు కట్టలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి వాళ్ళకి కూడా కొంత అడ్వాన్స్ గా అమౌంట్ ఇచ్చారు, LOC అంటారు. అట్లా LOC కింద 14,50,000 రూపాయలు. అలాగే చెక్స్ 59 మందికి చెక్స్ ఏమో 43,61,000 ఇవ్వడం జరిగింది. మొత్తం కూడా ఈ ఒక్కరోజే 63 మందికి 58,11,530 రూపాయలు, 58,11,500 రూపాయలు 63 మందికి సీఎం రిలీఫ్ ఫండ్లు పంచడం జరుగుతూ ఉంది. దీనికి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకుంటున్న అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. దేవుడు మళ్ళీ మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని, ఐశ్వర్యం ఇవ్వాలని, మళ్ళీ తొందరగా మళ్ళీ ఆరోగ్యం కోలుకొని చక్కగా ఆనందంగా తిరగాలని చెప్పేసి దేవుడిని ప్రార్థిస్తున్నాను. చంద్రబాబు గారు చేసిన సహాయానికి మరి ఒకసారి చప్పట్లు కొట్టి చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎవరు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చినందుకు ఎవరు కూడా రూపాయలు లంచం ఇవ్వద్దని నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరైనా అడిగితే వెంటనే నా దృష్టికి తీసుకురావాల్సిందిగా నేను మనవి చేస్తున్నా. వాళ్ళ మీద కఠినంగా చర్య తీసుకుంటాము. సీఎం రిలీఫ్ ఫండ్ మన కార్యాలయం నుండి ఎవరి దగ్గర ₹1 తీసుకోకుండా సెక్రటరియట్ తీసుకెళ్లి మళ్ళీ అక్కడ చెక్ వచ్చిన అప్లికేషన్ అక్కడ ఇచ్చి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.